అందరికీ నమస్కారం అండి. దుర్గా టైలర్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు నారాయణ. నా ఫోన్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చానండి. ఎవరికైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో బెల్ బాటమ్ ప్యాంట్ కటింగ్ చేయడం చూద్దాం. ముందుగా కొలతలు ఒకసారి చూద్దాం. ఈ ప్యాంట్ వీడియో పెట్టమని మన ఫాలోవర్ ఒకరు అడిగారు. దానికోసమే చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ ప్యాంట్లు అయితే నడవట్లేదు. అందుకని కటింగ్ చేయలేదు. మార్కింగ్ మాత్రం వేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా కొలతలు చూద్దాం. ఒకప్పుడు ఇవి బాగా నడుస్తున్నాయి 10 సంవత్సరాల క్రితం. ఈ విధంగా ముందు టేబుల్ పై క్లాత్ పరిచాను. ఇది స్ట్రైట్ ప్యాంటే. ఇప్పుడు కొలతలు చూద్దాం. ముందుగా ప్యాంటు మోకాలు వరకు పొడవు 20, పూర్తి పొడవు 41, బాటం 22.5, మోకాల దగ్గర లూజు 18, ఒరిజినల్ కాలు 20, కాలు లూజు 22, నడుము 30.5, సీటు 34.5, కిస్తా రౌండ్ 23. నేను కొలతలు తీసే విధానం ఒక వీడియో చేశానండి. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ముందుగా క్లాత్ వంకర గట్టా ఉంటే టేబుల్ అంచు నుంచి కొలుచుకొని లైన్ కోసం ఒక మార్కు, అక్కడి నుంచి కాలు పట్టి మడత కోసం 2 అంగుళాలకి మార్క్ వేసి స్ట్రైట్గా మార్క్ వేసుకున్నాం. ఈ విధంగా టేబుల్ని ఫాలో అయితే మనం ఒక్క స్కేల్తోనే ఎక్కడ వంకర రాకుండా ప్యాంట్లు కట్ చేయొచ్చు. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. ఈ మార్కులో ప్యాంటు పొడవు ఎంత అయితే అంత టేప్ అక్కడికి పెట్టుకొని మోకాల దగ్గర ఒక మార్కు, బెల్ బాటమ్ ప్యాంట్ కాబట్టి మోకాల మార్క్ నుంచి కిందకి ఒక 5.5, 5కి ఒక మార్క్ పెట్టండి. బెల్ట్కి ఒక మార్కు, కిస్తా డౌన్ 23కి ఇస్తా కదా, 9 డౌన్ పెట్టాను. కిస్తా డౌన్ ఫార్ములా కూడా నేను వీడియో చేశాను కదా, అదే పద్ధతిలో పెట్టాను. ఫార్ములా కావాలంటే ఆ వీడియో కూడా చూడండి, కొత్త వారైతే. పాత వారైతే అవసరం లేదు. ఈ విధంగా అన్నిటికీ మార్కులు వేసుకొని ఇక్కడ తొడ లూజు కంటే బాటం లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ముందుగా సెంటర్ మార్కింగ్ కోసం బాటం దగ్గర నుంచి వేసుకొస్తున్నాను. ముందుగా బాటం లూజ్ ఎంత అయితే అంత అందులో సగం ఇక్కడ కొలత పెట్టేసి దాన్ని సెంటర్ చేసుకొని పై వరకు మార్కులు పెట్టుకొస్తున్నాను. బాటం లూజ్ తక్కువ ఉంటే ఇంత అవసరం ఉండదు. అయితే ఇది కూడా అవసరమే కదా, డౌట్ వస్తే అని చెప్పి ఈ మోడల్ కొలతలే తీసుకున్నాను. ఇలాగ మొత్తం సెంటర్ పై వరకు మార్కులు పెట్టుకొచ్చేద్దాం. ఇక్కడ కాలు లూజ్ ఎంత అయితే దాంట్లో సగం చేసుకొని ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం కదా బ్యాక్లో కలపటానికి. 22 అయితే ఇక్కడ నేను 10.5 ఫ్రంట్ పెడుతున్నాను. తర్వాత ఆ మార్క్ నుంచి లోపలికి కిస్తా రౌండ్ కోసం 1.5 పెట్టాను. ఈ పైన షేప్ కోసం 2. ఈ ప్యాంటుకు నేను ఫ్రంట్ పాకెట్స్, బ్యాక్ ఏమో జీన్స్ ప్యాంట్లకు ఉండే మోడల్ పాకెట్లు వేసే విధంగా చూపిస్తున్నాను. అది కూడా మనకి అవసరం అవుద్ది కదా అని నడుము 30.5, 7.5 పాయింట్కి 1 ఇంచ్ కలిపి ఫ్రంట్ కొలత పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పాకెట్లు కదా, అది సరిపోతుంది ఆ విధంగా పెడితేనే. ఇక్కడ మోకాలు లూజులో సగం, 18లో సగం 9, 4.5 సెంటర్ కలిపి ఈ 2 మార్కుల దగ్గర 9 కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఉన్న గేప్కి ఫస్ట్ లైన్స్ వేసుకుంటాం స్ట్రైట్గా. ఇక్కడి నుంచి ఈ మార్కు కింద మార్కు దగ్గర నుంచి స్ట్రైట్గా కిందకి లైను. ఈ విధంగా ఎందుకంటే ఈ పై మార్క్ దగ్గర నుంచే లైన్ కొట్టేస్తే తొడకాళ్ళ దగ్గర షేప్ ఎక్కువైపోయి టైట్ అయిపోద్ది. అందుకని ఈ విధంగా చేస్తాం. ఈ సెంటర్ మార్క్ స్ట్రైట్గా ఉన్నంత లెక్క స్కేల్ కలిపి పైకి షేప్ కొట్టుకుంటాం. ఈ సైడ్ కూడా అంతే. ఇక్కడ సీట్కి నడుముకి పెద్ద తేడా లేదు కాబట్టి పైకి స్కేల్ కరెక్ట్గా సరిపోతుంది పై షేప్ కొట్టేటప్పుడు. ఒకవేళ ఇంకా సీట్ ఎక్కువ ఉండి షేప్ బయటకు వస్తే ఇంతకుముందు చూపించినట్టే సెంటర్ వరకు లైన్ కొట్టుకొని నడుముకి లోపలికి కొంచెం మార్చి కొట్టుకోవాలి. దీనికి అవసరం రాలేదు, కరెక్ట్గా సరిపోయింది. కిస్తా డౌన్ దగ్గర సీట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఒరిజినల్ కొలతగా 4వ భాగం కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తే సరిపోతుంది. మిగతాది బ్యాక్లో కలుపుకోవచ్చు. కిస్తా రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని కిందకి మార్క్ కొట్టుకుంటాం. ఇక్కడ ఫ్రంట్ పాకెట్ల కోసం 3.5 డౌన్ పెట్టి స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకుంటాం. సెంటర్ మార్క్ వేసాం కదా, అక్కడ వరకే పాకెట్ ఓపెన్ వస్తుంది. ఇలా రౌండ్ చేసుకుందాం. ఈ విధంగా పాకెట్ ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ పాకెట్లు వేస్తే ఒకవేళ జీన్స్ మోడల్ కుడితే ఉపయోగపడుతుందని ఇది కూడా చూపిస్తున్నాను. ఇది నేను కటింగ్ చేయట్లేదండి, ఒకసారి మార్కింగ్ చూడండి. బ్యాక్ మార్క్ కూడా వేసి చూపిస్తాను.
ఈ ప్యాంట్లు ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఇదివరకు వాడేవారు. దీనికి బూట్ కట్ అని కూడా పేరు పెట్టారు అప్పుడు. పాతకాలంలో బెల్ బాటమ్, తర్వాత బూట్ కట్, తర్వాత బ్యాక్ కోసం ఈ మార్కులను తిన్నగా మళ్ళీ మార్కులు వేసుకున్నాం ఖర్చులు పెంచుకోవడానికి. ప్రతి ప్యాంట్లానే పెద్ద తేడా ఏముండదు. ఎప్పటిలాగానే బాటమ్ దగ్గర 1 ఇంచ్, మోకాల దగ్గర 1.5, పైన 2.5 పెంచితే సరిపోతుంది. అయినా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖర్చులు వదిలేసి 22 వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకుంటే మంచిది. ఖర్చు కుట్టు ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాం. కరెక్ట్గానే సరిపోయింది ముందు పెట్టిన మార్క్కి. ఇప్పుడు సెంటర్ మళ్ళీ మామూలుగా చిన్న మార్కు, అక్కడి నుంచి కిందకి స్ట్రైట్, పైకి షేపు, ఈ విధంగా మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ జీన్స్ ప్యాంట్ మోడల్ పాకెట్లు వేస్తున్నాం, అందుకని బ్యాక్ ఏం పెంచవసరం లేదు. పెంచితే మళ్ళీ షేప్ ఎక్కువైపోద్ది, డాట్ ఉండదు కదా. సేమ్ ఫ్రంట్ ఎంత ఉందో అంతే ఉంచేసి అక్కడి నుంచి నడుము కొలత పెట్టి సైడ్ ఖర్చు కోసం కేవలం 1/2 ఇంచే పెడుతున్నాను. ఇక్కడ సీట్లో 4వ భాగానికి 1 ఇంచ్ ఖర్చు కలిపితే ఎంత తగ్గిందో చూసుకొని బ్యాక్లో 1 ఇంచ్ ఖర్చు ప్లస్ ఇక్కడ తగ్గింది కలిపి మార్క్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఫ్రంట్ మనకి 8.5 పాయింట్కి 1/2 ఇంచ్ కలిపితే 9 పాయింట్ రావాలి. 9 పాయింట్ వచ్చింది. బ్యాక్ చాలా పెరుగుతుంది, అది కొలత చూసుకోండి. ఇలాగ ఫ్రంట్ ఎంత వచ్చిందో కిస్తా రౌండ్ చూసుకొని దాన్ని బ్యాక్ కిస్తా రౌండ్ ఎక్కడ ఉంది అక్కడి నుంచి ఈ మార్కులోనే మనకి కుట్టు వస్తుంది, అందుకే ఆ మార్క్ వేస్తాను. ఒరిజినల్ అదేమో కిస్తా రౌండ్లో ఖర్చు అనమాట, జాయింట్ ఖర్చు. ఈ విధంగా సీట్ మార్కింగ్ అక్కడ వస్తుంది. దీనికి జీన్స్ ప్యాంట్ మోడల్లో అడ్డంగా డాట్ పెడతాం కదా, దానికోసం ఒక 3/4 ఇంచ్ ఖర్చు పైకి పెంచి పైన ఇంకొక మార్క్ వేసుకుంటాం. ఈ డాట్ పట్టుకొని అంటే అడ్డంగా వస్తుంది కదా మోడల్ కోసం, పైకి ఉబ్బినట్టు కాకుండా డిజైన్ కోసం వస్తే ఇప్పుడు వేసిన గీతలో కటింగ్ చేస్తాము. ఇది కటింగ్ చేయట్లేదు కాబట్టి ఆ మార్క్ కూడా వేసాను. ఈ అడ్డంగా పట్టుకునే డాట్ కోసం మన సైడ్ వైపు ఒక 2.5, సీటు వైపు 4 పెట్టి దీనికి మార్క్ వేసుకుంటే అంటే జేబుకి లైన్గా రాదు, మోడల్ కోసం క్రాస్ వస్తుంది. జేబు ఏ విధంగా వేసుకోవాలంటే 3.5 డౌన్ సమానంగా పైనుంచి పెట్టేసుకొని సైడ్ 1.5, జేబు ఎంత పడితే అంత వేసుకొని మార్క్ వేసుకోవచ్చు. ఒక ఐడియా ఉంటుందని జేబు మార్క్ కూడా వేసి చూపిస్తున్నాను. అంతే, ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది చూపిస్తే ఒక ఐడియా వస్తుందని బ్యాక్ పాకెట్లు ఎలా వేస్తామో చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తే బెల్ బాటమ్ ప్యాంట్ ఏదైనా బాగా సెట్ అవుతుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారైతే కొలతల వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.